మరి సెకండ్ ఐటమ్ ఏం పరిచయం చేస్తున్నారు? కీమా క్యారెట్ ఇడ్లీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఇడ్లీ పిండి, ఉడకబెట్టిన కీమా, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, సాల్ట్, నెయ్యి, పసుపు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందు ఇడ్లీ పిండి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నా ఇడ్లీ పిండి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి మిక్సీ పట్టాలి? ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా, కొత్తిమీర. ఓకే, సో అన్ని మిక్సీ పట్టేసి మనం పట్టేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి, లైట్ గా సాల్ట్ కూడా వేసుకుని, పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం చేదులాగా వస్తుంది, సాల్ట్ కూడా కొంచెం. బాగా పేస్ట్ కి ఏమైనా అవ్వాలంటారా? అవసరం లేదా? కొంచెం పెరిగితే చాలా పేస్ట్ అవుతూనే బాగుంటుంది. సరిపోతుంది ఆ విధంగా. అంటే మనం డైరెక్ట్ గా కారం వేయట్లేదు కాబట్టి ఇంకా పచ్చిమిర్చి ఆ ఘాట్ సరిపోతుంది. సరే, అందులోనూ వెజ్ ఉంది. అండ్ ఇంకా మనకి క్యారెట్ ఉంది, క్యారెట్ తురుము అలాగే ఉడికించిన మనకి కీమా కూడా రెడీగా ఉంది కదా, అది మనం సెపరేట్ గా వేయించుకోవాలా? అవసరం లేదా? ఇంకా కీమా నెయ్యిలో వేయించుకోవాలి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ జీ తెలుగులో మీరు చేసిన సీరియల్స్ ఏమైనా ఉన్నాయా? వైశాలి, అది 5 years బ్యాక్ చేశాను. రీసెంట్ గా అంటే లేత మనసులో అని ఆఫ్టర్నూన్ స్లాట్ లో 1:30 అలా వచ్చింది, అది చేశాను. అది చాలా మంచి సీరియల్, నిజంగా హార్ట్ కి టచ్ అయ్యే సీరియల్. అది తొందరగా క్లోజ్ అయింది కానీ అందరికి బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టేసుకుని కీమాని మనం నెయ్యిలో వేయించాలి. ఓకే, మనకి బాడీ హీట్ అయింది. సో కానీ మార్నింగ్ కీమా అంటే పర్వాలేదా? తినొచ్చు. అంటే ఇది బాయిల్ చేసి పెట్టాము, అందులో క్యారెట్ ఉంది, ఇడ్లీ కాబట్టి బాగుంటుంది, తినొచ్చు. లైట్ గా పసుపు వేద్దామా? సాల్ట్ పెడతాం. కొంచెం బ్రౌనిష్ వచ్చాక మనం పేస్ట్ అవుట్ చేసుకున్నాం. ఇది వేసేసుకోవచ్చా? సో మీరు ఏదైనా సీరియల్ చేసినప్పుడు మీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతుంటాయి, ఆ టైంలో లక్కీగా మీరు ఇంట్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తున్నారు. సో ఒక్కొక్కళ్ళు కాంప్లిమెంట్స్ పాజిటివ్ అంటే కూడా నెగిటివ్ గానే ఇస్తారు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని అలా కాకుండా మా దగ్గర రాగానే చెప్తారు, ఇది ఇలా చేసావు, ఇలా బాగా చేసావు, ఇది బాగా చేయలేదు, ఇలా అన్ని చెప్తారు. చెప్తారా? ఇది కూడా మిక్స్ చేసేద్దామా? డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉంటే బెస్ట్. ఎందుకంటే మనం ఎట్లాగో ఇడ్లీ మిక్స్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఇడ్లీ పిండి మనకు కావాల్సిన కలర్ వచ్చేసినట్టుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే, ఇడ్లీ పిండి తీసుకుంది. ఓకే, ఇడ్లీ పిండి వేరే బౌల్లోకి వేరే బౌల్ తీసుకుంది. సరిపోతుంది. ఇదంతా కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఇష్టం మన టేస్ట్ బట్టి లైట్ గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్ గా వేసుకుంటే మంచిదేమో, మళ్ళీ ఇడ్లీ కాదు. ఓకే, సరిపోతుంది కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇడ్లీ కుక్కర్ తీసుకుంటాం. ఇడ్లీ కుక్కర్ తీసుకోండి. ముందు కొంచెం వాటర్ పెట్టేసుకోండి. దీనికి నెయ్యి అప్లై చేస్తే, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైతే చేస్తే మనం నెయ్యి తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇవి రాసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ మనం ఇడ్లీ మాదిరిగా వేసేసుకుంటాం అన్నమాట. ఓకే, మరి శ్రీలత గారు, మీకు ఏదన్నా ఒక డ్రీమ్ ఉందా? అంటే ఒకవేళ ఇన్ కేస్ దేవుడు కనిపించి ఒక వరం కోరుకో శ్రీలత అంటే ఏం కోరుకుంటారు? నాకు ఎస్వి రంగారావుతో యాక్ట్ చేయాలని చూద్దాం అనుకుంటూ ఉంటాను. ఆయన ఉన్నప్పుడు నేను పుట్టుంటే బాగుండేది, ఆయనతో కలిసి యాక్ట్ చేస్తే బాగుండేది. సో ఈ కోరుకుందంటే మేబీ నెక్స్ట్ జన్మ నెరవేర్చుకోమో కావచ్చు కదా. ఓకే, బాగుంది మీ కోరిక. స్టవ్ ఆన్ చేసిన పెట్టేద్దాము. ఓకే, సో ఇడ్లీ కుక్కర్ లో పెట్టాం కాబట్టి ఒక మనకి 10 minutes లో ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయి. తీసేద్దాం అయితే. గ్యాస్ ఆఫ్ చేసేస్తే చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలు, కలర్ఫుల్ ఇడ్లీలు అన్నమాట. ఓకే, మరి టేస్టీ కీమా క్యారెట్ ఇడ్లీ రెడీ.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కీమా క్యారెట్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా, ఇడ్లీ పిండి, క్యారెట్ తురుము, నెయ్యి, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా ఇడ్లీ పిండిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీలో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక కీమాను వేసి వేయించి తర్వాత అలాగే పసుపు వేసి కొద్దిగా ఉప్పు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలిపి తర్వాత ఇడ్లీ పిండిలో వేయించిన కీమా మరియు క్యారెట్ తురుము వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్రలను కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.